హాయ్ అండి, ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుందాం. దానికోసం కట్ చేసుకున్న ఆలు, క్యారెట్, బీనీస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. హీట్ అయింది. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అవి కొంచెం వేగాలి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, ఆలు, వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగాలండి. కరివేపాకు, వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం కట్ చేసినవి. ఇందులో కొంచెం పసుపు, రైస్కి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. మూత పెడితే టమాటా మొత్తం మగ్గిపోతుంది. టమాటా మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడికించి చల్లారించుకున్న అన్నం వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి. అయిపోయిందండి. రైస్ మొత్తం కలుపుకున్నాను. ఇందులో కారం కానీ మసాలా ఏం వేయలేదండి. పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. లంచ్ బాక్స్ పిల్లలకి బాగా ఉంటుంది. ఫాస్ట్గా అయిపోతుందండి. వేడివేడిగా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.